హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీ చట్నీ, బటర్ మసాలా దోశ. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బటర్ మసాలా దోశ కోసం ఫస్ట్ పల్లీ చట్నీ చేసుకుందామండి. పల్లీ చట్నీ చేసుకోవడానికి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి. ఎనిమిది ఎల్లిపాయలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పుని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక 100 గ్రామ్స్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్లో. ఇలా మంచిగా కలుపుకోవాలండి, మాడకుండా. పల్లీ చట్నీని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకలాగా చేస్తున్నాను నేను. నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ ఇంకొకలాగా చూపిస్తాను. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు పల్లి చట్నీకి తాలింపు చేసుకుందాం. తాలింపు కోసం ఇదే ప్యాన్లోకి ఒక 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అవసరం ఉన్నన్ని నీళ్ళు వేసుకోవాలి. అందులో పల్లీ చట్నీని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. పల్లీ చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు బటర్ మసాలా దోశ కోసం ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. ప్లెయిన్ ఉప్మా. దానికోసం ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో ఉప్మా దోశ కోసం ఉప్మా ప్రిపేర్ చేశానండి, కానీ అది వేరే స్టైల్లో చేశాను ఉప్మా. ఇప్పుడు ఇది ప్లెయిన్ ఉప్మా అండి. బటర్ మసాలా దోశ కదా, అది ఓన్లీ ఉప్మా దోశనే వేసాను. ఆ ఉప్మా వేరే స్టైల్లో చేశాను. ఇప్పుడు ఈ ఉప్మా వేరే స్టైల్లో వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నేను ఉప్మా కొంచెమే చేస్తున్నానండి, చిన్న గ్లాసు. ఆ క్వాంటిటీని బట్టి చెప్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళని మంచిగా మరగనివ్వాలండి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ వేసేసుకొని కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఉప్మా రవ్వ
దోసని ఫస్ట్ వేయించి పెట్టుకున్నానండి నేను. పురుగు పట్టకుండా ఉంటుందని తేగానే షాప్ నుండి తీసుకురాగానే మొత్తం వేయించేసి డబ్బాలు వేసి పెట్టుకుంటానండి. అట్లా వేస్తే పురుగు పట్టదు రవ్వకి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. బటర్ మసాలా దోశ కోసం పెనం పైన దోశ వేసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బటర్ని ఇలా దోశ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదండి, అది కూడా దోశ పైన మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కారం పొడి వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి, కొన్ని టొమాటో ముక్కలు వేసుకోవాలి. బటర్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా బటర్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ ఆలూ కర్రీ, ఇందాక మనం చేసుకున్న పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.